నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ లో అత్యంత ఘనంగా జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లోని పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. వాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. వివిధ పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ శాఖల్లో జెండా ఎగరవేసి వందనం సమర్పించిన నాయకులు, అధికారులు. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నటుడిగా, ప్రజా ప్రతినిధిగా, క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా ఆయన సేవలు అమోఘమని ప్రశంస. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం. తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఇప్పుడు వివరాలు చూద్దాం. జిల్లాను అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తోందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. పోలీస్ పెరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం పోలీసులు, హోంగార్డ్స్, ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాబోయే రోజుల్లో విశాఖను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. మన జిల్లా అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించగలదని చెప్పారు. మన రాజ్యాంగం ప్రజలందరికీ స్వేచ్ఛగా జీవించే విధంగా హక్కును ప్రసాదించిందని చెప్పారు. నేడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినమని, ఇది భారతీయులు అందరూ పండగని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన శకటాలు ప్రసాదించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1,000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని కుటుంబ ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలోని విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని హోంమంత్రి అనిత ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలోని రాజారెడ్డి రాజ్యాంగం చూశామన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం నీతి నిజాయితీగా పాలన సాగిస్తోందని మంత్రి అనిత అన్నారు. తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ అని అన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జాతి కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్న మందకృష్ణ మాదిగకు పద్మ పురస్కారం లభించడం ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయులందరికీ, అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశంలో భారతీయులందరికీ కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా
ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఆ రాజ్యాంగం నడవాలని, ఎటువంటి దుష్టశక్తుల రాజ్యాంగం నడవడానికి వీల్లేదని చెప్పి ఒక ప్రతిన పూని ఈరోజు భారతీయులందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవేతంగా ఈరోజు జరుపుకుంటున్నారు. ఇటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి వచ్చిన గుర్తింపుని కూడా ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మా నాన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ద్వారా వచ్చిన ఆ వారసత్వాన్ని తీసుకొని తనదైన ముద్రలో ఈరోజు నటనలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలోని కానీ ఆయన తనదైన ముద్ర వేసుకొని ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఈరోజు ఆయనకు దక్కడం అనేది నిజంగా తెలుగువారికి ఇచ్చిన గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తణుకు నియోజకవర్గంలోని తేతలిలో ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన 1.14 లక్షల ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయా నియోజకవర్గంలోని ఇళ్ల లబ్ధిదారులకు తాళాలు అందజేస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కొలుసు పార్థసారథి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కలిగి ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. గత ప్రభుత్వం తీరుతో పేదలకు ఇల్లు అందించే పథకం కుంటుపడిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్లీ గాడిలో పెట్టి అర్హులందరికీ ఇల్లు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు, స్థానిక శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 6 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 502 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఇంకా 6 లక్షలు PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్లని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. పార్టీ శ్రేణులు పరస్పరం స్వీట్లు తినిపించుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సుదినం భారతీయులు మరవలేనిదని అన్నారు. మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైనదని చెప్పారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, వీర మహిళలు, జన సైనికులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఈ రాష్ట్ర అందరికి కూడా ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు పార్టీ ఆఫీస్లో, జనసేన పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కానీ, దేశంలో కానీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే మా మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకప్పుడు భారతదేశం ఎంతోమంది వలసలు వెళ్తూ వివిధ దేశాలకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు మన దేశ అభివృద్ధి చూసి బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చే విధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి మన అందరం కూడా గర్వించదగ్గ విధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి భారతదేశం అతి త్వరలోనే ప్రపంచ పటంలో నెంబర్ 1గా వెళ్ళే అవకాశం ఉంది. దానికి మోడీ గారికి, పాలకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ పతాకాన్ని వందనం చేశారు.
అనంతరం ఈ వేడుకలకు హాజరైన వారు పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను మర్చిపోకూడదన్నారు. మన రాజ్యాంగం దేశంలోని ప్రజలందరికీ ఎంతో రక్షణగా ఉంటుందని చెప్పారు. ఈ వేడుకల్లోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నార్త్ నియోజకవర్గంలో ఏదైతే మా 3 పార్టీల అభ్యర్థిగా నన్ను గెలిపించిన తర్వాత 3 పార్టీల ఆఫీస్ కిందే మేము ఇది ట్రీట్ చేస్తున్నాము. నార్త్ నియోజకవర్గ కార్యాలయం ఈరోజు మన రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా 3 పార్టీల నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. వారందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి, భారతీయులకి మన స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అట్లాగే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్రంలోని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను మాజీ మంత్రి గుడివాడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల హక్కులను తమ పార్టీ కాపాడుతోందని అన్నారు. ప్రజా హక్కులకు రాష్ట్ర ప్రభుత్వం భంగం కల్పిస్తే వారి తరపున పోరాడుతామని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని గుడివాడ తెలిపారు. వేడుకలో జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వి కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు అదీప్ రాజు, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ జహీర్ అహ్మద్, ద్రోణంరాజు శ్రీవాస్తవ్, సేనాపతి అప్పారావు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొని రాజ్యాంగాన్ని భారతదేశానికి అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా జరుపుకునేటువంటి గణతంత్ర వేడుకలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా 145 కోట్ల మంది జనాభాకి వారి తాలూకా హక్కులు, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కులు ఇవన్నీ కూడా కాపాడుకునేటువంటి దిశగా అనేక సామాజిక పరమైనటువంటి అసమానతలు, దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి, ఎందుకంటే విభిన్న రాష్ట్రాలు, విభిన్న జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు కలిగినటువంటి గొప్ప దేశం భారతదేశం. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సమానమైనటువంటి హక్కులు ఉండాలని తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో ప్రతి ఒక్కరికి 26వ తారీఖున మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మన రిపబ్లిక్ డే జరుపుకునేటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు, కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని పెంచాల్సింది పోయి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది ఏదేమైనప్పటికీ బాధాకరం. రానటువంటి కాలంలో దాని గురించి, రాష్ట్ర ప్రజల తాలూకా హక్కుల గురించి, వారి తాలూకా అవసరాల గురించి, వారి భవిష్యత్తు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తన నియోజకవర్గంలోని ప్రతి అసోసియేషన్కు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ది విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్, స్కూటర్ అండ్ స్క్రాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం గాజువాల వీధిలో గల జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఐ జహంగీర్, కార్యదర్శి అబ్దుల్ సలాం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశకృష్ణ దృష్టికి అసోసియేషన్ నేతలు జహంగీర్, అబ్దుల్ సలాం తన సమస్యను తీసుకెళ్లారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను పరిష్కరిస్తానని అసోసియేషన్ నేతలకు భరోసా ఇచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.
అసోసియేషన్ నేతలు జహంగీర్, అబ్దుల్ సలాంలు మాట్లాడుతూ తమ సమస్యల పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నం ఓల్డ్ మోటార్స్ స్పేర్ పార్ట్స్ అండ్ స్కూటర్ వాళ్ళ యొక్క వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో వాళ్ళకున్న కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజు నుంచి అసోసియేషన్ ఉన్నా కూడా దానికి చిన్న బిల్డింగ్ కూడా కూర్చోడానికి అవకాశం లేదు. అలాగే మాకు రోడ్డు మీద కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, విశాఖపట్నం ప్రజలకు మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి తక్కువ రేట్లకి పేదలకు అండగా ఉండే విధంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే జనతా కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ పునర్నిర్మాణం త్వరలోనే జరుగుతూ ఉంది. అక్కడ ఎలా మీకు షాపులు ఉంటాయి అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి అదే షాపులు యాసిటీకి ఇస్తూ అదే మేడ మీద మీకు కావాల్సిన అసోసియేషన్ కూడా ఒక బిల్డింగ్ చిన్నది మీకు కావాల్సినటువంటి ప్లేస్ని అక్కడ అరేంజ్ చేస్తే మీ కష్టకాలు చెప్పడానికి అక్కడ బాగుంటుందని చెప్పేసి ఆ నిర్మాణంలోనే ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే వీళ్ళు ఇంతమంది ప్రజలకు సపోర్ట్గా ఎక్కడి నుంచో స్పేర్స్ తీసుకొచ్చి ప్రజలకి చిన్న చిన్న ఇన్ని పార్ట్ దొరికి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా అండగా ఉండాలి కాబట్టి మా వంతు సహనం వాళ్ళకు కూడా అందిస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చి మా బాధలు చెప్పుకున్నాం. మా యూనియన్ ఓల్డ్ మోటార్ పార్ట్స్ అండి మాది విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్ స్కూటర్ అండ్ స్క్రాప్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ మాది. ఆ యూనియన్లో చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే చాలామంది ఉన్నారు. టైర్లు అమ్ముకునే వాళ్ళు అలాగలాగా చిన్న 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 వ్యాపారస్తులు చాలామంది అయితే ఉన్నారండి. ఆ వ్యాపారస్తుల గురించి బాధాసాధాలు మా సార్కి మేము చెప్పుకోవడం జరిగింది. మాకు చాలా 25 సంవత్సరాలు అయింది సార్. 25 సంవత్సరాల నుంచి ఒక చిన్న ఆఫీస్ అనేది లేదు సార్ మాకు దక్షిణ నియోజకవర్గంలో అని చెప్పుకోవడం జరిగింది. ఆయనకి వినతి పత్రం మా యూనియన్ తరపుని మా సెక్రటరీ ప్రెసిడెంట్ కలిసి ఇవ్వడం జరిగింది. అయినా తప్పకుండా ఇస్తారు మాకు హామీ ఇచ్చారు. మన వంశీ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన ద్వారాగా నాకు గుర్తింపు వచ్చింది, ఒక స్టాండింగ్ అయింది. అలాగే నాకు కొన్ని సమస్యలు చెప్పాం, మా యూనియన్ ఉన్న సమస్యలు చెప్తే తక్షణం లేదు అది చేయాల్సిందే, నీకు చేయకపోతే ఎవరు చేయాలని చెప్పి ఆ మాట ఇవ్వడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మా ఆహ్వానం మన నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇలా జరుగుతుందని చెప్పి లేదు, మాకు ఒక ఆనందంగా ఉంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రామ్నగర్లోని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగాయి. జాతీయ పతాకాన్ని ఏయు ప్రొఫెసర్ సత్యనారాయణ, మానవ హక్కుల రాష్ట్ర కన్వీనర్ మంత్రి శ్యాంప్రసాద్తో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇప్పటికీ ఇంకా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించేందుకు ప్రజలకు ఎన్నో హక్కులు కల్పించిందని అన్నారు. కొన్ని సందర్భాల్లో హక్కులకు భంగం కలగడం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే వారి పక్షాన నిలబడి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చేస్తున్న పోరాటాన్ని ప్రొఫెసర్ సత్యనారాయణ, మంత్రి శ్యాంప్రసాద్లు వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. 75వ గణతంత్ర దినం జరుపుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఆల్మోస్ట్ 3/4 సెంచరీ అయిపోయింది. అంటే ఇంత గొప్ప హిస్టరీ ఉన్న దేశం మనదే. ఎందుకంటే బ్రిటిషర్స్ ఆ రోజుల్లో మీరు కామన్వెల్త్లో ఉండండి, అందరిలాగా అన్ని కంట్రీస్ లాగా మీరు కూడా మాతో పాటు ఉండండి, మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తున్నాం కదా, మా కామన్వెల్త్లో మేము ఉండం, పూర్ణ స్వరాజ్యం తప్పించారు. లేకపోతే పార్ట్ ఆఫ్ బ్రిటన్ ఉండమని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఆ కండిషన్కి ఒప్పుకోలేదు. సో అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన దేశ చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన రోజులు కొన్ని ఉన్నాయి, తారీఖులు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15, 1947. భారతదేశంలో దేశవ్యాప్తంగా భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రపతి గారు ఈ రోజు నుంచి 1950 జనవరి 26న ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మనందరికీ కూడా ఒక స్వేచ్ఛ, సమానత్వం,
స్వాతంత్రం ఇవన్నీ కూడా మన ప్రజాస్వామ్య పాలనకి మనం తీర్చిదిద్దుకున్నాం. ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం అత్యంత ముఖ్యం కాబట్టి మన దేశంలో పరాయి పాలన నుంచి విముక్తి అయి 1947 విముక్తి అయినా మన దేశంలో 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా ఇది చేస్తూ ఆ రాజ్యాంగాన్ని మన మేధావులు నిపుణులు డాక్టర్ అంబేద్కర్ గారితో పాటు సుమారు 15 మంది మహిళలు కూడా పాల్గొని ఈ రాజ్యాంగాన్ని రచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ ఈవో త్రినాథరావు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వి పలమరాజు, ఈ రాంబాబు, ఏఈఓలు రమణమూర్తి, ఆనందకుమార్తో పాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనుమాస్త విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నటుడిగా, ప్రజా నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా క్యాన్సర్ రోగులకు బాలకృష్ణ అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. 50 సంవత్సరాలకు పైగా కళారంగంలో బాలకృష్ణ సేవలు అందిస్తూ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరికో రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. 3 రంగాల ద్వారా సేవలు అందిస్తున్న బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం హర్షదాయకమన్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా, రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి చేసిన అవినీతి, అక్రమ ప్రజలు మర్చిపోలేదని, చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విష్ణుకుమార్ రాజు అన్నారు. మనందరికీ కూడా సంతోషదాయకమైన విషయము. మన తెలుగు వారికి చాలామందికి పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి మంచి సినీ యాక్టరు, అట్లాగే పేరున్న వ్యక్తి, అట్లాగే మా ఎమ్మెల్యే గారు వారికి కూడా పద్మ విభూషణ్ ప్రకటించడం జరిగింది. చాలా చాలా సంతోషము. ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడము, మనందరినీ కూడా గౌరవించుకున్న దాంతో సమానము. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీకి. అది సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే మనసు చంపుకొని ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు వైఎస్ఆర్సిపిలో. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరంగా చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ప్రజలు కూడా వైఎస్ఆర్సిపి పార్టీని ఎప్పుడు బయటికి పంపిందామా అనే ఉద్దేశంతో మొన్న ఎలక్షన్స్లో వారికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అనేది చూపించడం జరిగింది. ఒక నియంతృత్వ పరిపాలన నుంచి ప్రజాస్వామ్యము మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వచ్చింది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సిపి నుంచి బయటికి వచ్చారు. చాలా సంతోషించవలసిన విషయము. కారణం ఏమిటంటే అక్కడ దేనికి ఉండాలి ఎవరైనా సరే, అత్యంత అవినీతితోటి కూడుకుపోయిన ప్రభుత్వము, పాత ప్రభుత్వము వైఎస్ఆర్సిపి నేతృత్వంలో జరిగింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వర్ణ పుష్ప అర్చన అత్యంత వైభవంగా జరిగింది. వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలిపారు. స్వామివారి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వైదిక వాయు అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేన వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారిని అజిత సేవలో పాల్గొని తరించారు. అలా తీసుకుని
తులసిని ఒకసారి ముట్టుకుంటుంది స్వామికి మంత్రపుష్పం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని సిపిఎం నేత సిహెచ్ నరసింగరావు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేత సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గల్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. మోదీ సర్కార్ కార్మిక, పారిశ్రామిక, రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా లేబర్ కోడ్ అమలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నరసింగరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక నాయకులు, ప్రజా సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ భారత రాజ్యాంగంలోని ప్రాథమికమైనటువంటి పునాదులు, ప్రాథమిక అంశాలు ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరలిజం, మైనారిటీలు, మహిళలు, దళితుల యొక్క హక్కుల్ని కాపాడడం, సామాజిక న్యాయాన్ని కాపాడడం. కానీ ఎన్ని అంశాల్లో కూడా తొంగదొక్కి పాలకవర్గం రైతాంగం మీద, కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నది. అన్ని పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేట్ చేస్తాం, లేకపోతే మూసేస్తాం అనే విధానాన్ని ఈరోజుకి అనుసరిస్తుంది. పోరాడి సంపాదించినటువంటి రాజ్యాంగాన్ని ఈవేళ దేశంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం పేరుతేనా, అలాగే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలని ఆ రోజు స్వతంత్రానికి ముందే సంపాదించినటువంటి చట్టాలని, రాజ్యాంగంలోని శ్రమ, శక్తి, ఉత్పత్తులు ఇవన్నీ సమానంగా సమాజానికి అందాలని చెప్పేసి ఎటువంటి విభేదాలు లేకుండా చేయవలసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా లేబర్ కోడ్ అనమాట, ఇవాళ పారిశ్రామిక చట్టం అనేది సమ్మె చేసే హక్కు ఉంది. పరిశ్రమకి లాభాలు వస్తే ఆ లాభాల్లోని ఇంత పర్సెంటేజ్ కార్మికులకి చెల్లించాలని ఉందన్నమాట. సమ్మె చేసే హక్కు ఉంది. మరి ఇటువంటి హక్కులన్నింటినీ కాలు రాసి కేవలం గుత్తాధిపత్యం, ప్రైవేటు సెక్టర్లు, ప్రభుత్వ రంగంలోని అన్నీ కూడా నాశనం చేసి శ్రమని, శక్తిని దోపిడీ చేసేటువంటి ఆ పారిశ్రామిక చట్ట వివాదం అనేది మార్చడానికి వీల్లేదు. నగరంలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ మువ్వనెల జెండాను ఎగురవేశారు. జాతీయ పతాకానికి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలు చేసిన రోజే గణతంత్ర దినోత్సవం అని తెలిపారు. మన రాజ్యాంగం ద్వారా నేడు దేశం ఎంతో అభివృద్ధిని సాధించిందని చెప్పారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతులను కల్పిస్తూ మహావిశాఖను అభివృద్ధి పదం నడిపించడంలో జీవీఎంసీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవీఎంసీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. ఈ వేడుకలో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం మన విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ వర్యులతో పాటు మన జీవీఎంసీ సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు అందరూ కూడా మనకు ఆ స్వతంత్ర మహానీయులు అందించిన కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఎటువంటి భారతదేశాన్ని రూపొందించాలి అని కళ కన్నారో ఆ కళాన్ని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క భారత పౌరులు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. మన విశాఖపట్నం జిల్లా మరియు విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందాలి, అన్ని రకాల్లో ముందుకు నడవాలి అంటే మీ యొక్క సహకారం చాలా చాలా కీలకం. దీంట్లో జీవీఎంసీ చాలా కృషి చేస్తుంది, బట్ ప్రజల ఒక భాగస్వామ్యం కూడా చాలా కీలకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ బ్యారెక్స్ లో అత్యంత ఘనంగా జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లోని పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. వాడలా రెపరెపలాడిన మువ్వనెల జెండా. వివిధ పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ శాఖల్లో జెండా ఎగరవేసి వందనం సమర్పించిన నాయకులు, అధికారులు.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నటుడిగా, ప్రజాప్రతినిధిగా, క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా ఆయన సేవలు అమోఘమని ప్రశంస. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం. తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.